The second thing I want you to see here is when the devil communicated with Eve, he says to her something which implies that God doesn't really love you as you think he does. ఇక్కడ రెండో విషయం మీరు ఈ విధంగా చూడాలని నేను కోరుకుంటున్నాను. సైతాను హవ్వతో చెప్పిన విధానాన్ని బట్టి ఏ విధంగా చెప్పాడంటే, నువ్వు అనుకున్నట్లు దేవుడు నిన్నేమీ ప్రేమించట్లేదు అని చెప్పడానికి ప్రయత్నించాడు. He doesn't really have your best in mind. నీకు శ్రేష్టమైనది ఇవ్వాలని దేవుడు అనుకోవట్లేదు. He's trying to withhold something from you. ఏదో నీకు మేలైనది ఇవ్వకుండా దేవుడు దాచిపెడుతున్నాడు. Notice what it says in Genesis 3 in verse 5. The next sentence he says is, ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనంలో ఏం చెప్తున్నాడో ఒకసారి గమనించండి. God knows that in the day you eat from this, your eyes will be opened and you'll be like God, knowing good and evil. ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పెను. And of course, he doesn't want you to be like him. అంటే దేవుని వల్లే మీరు ఉండాలని ఆయన కోరుకోవట్లేదని చెప్పాడు సైతాను. What a lie. And it's amazing how the devil succeeded in making Eve believe that. ఇది ఎంతో భయంకరమైన అబద్ధం కదా. హవ్వ నమ్మునట్లుగా సైతాను ఎంతో మోసం చేశాడు. And it's amazing to see how the devil succeeded today in making a lot of people believe a lie. అనేక మంది విశ్వాసులు ఈనాడు కూడా ఈ అబద్ధాన్ని నమ్మేటట్లుగా సైతాన్ ఎంతో విజయం సాధించాడు. ఇది చూడటానికి ఎంతో ఆశ్చర్యకరంగా ఉంది. As if God is trying to withhold from you something that's good for you. నీకు ఏదో మేలైనది ఇవ్వకుండా దేవుడు దాచిపెట్టుకుంటున్నాడు అన్నట్లుగా చెప్పటం. How can that be? Did God create man in order to withhold from him? He need not have created him at all. అదెలా సాధ్యం? మానవుణ్ణి సృష్టించి మేలైనది ఇవ్వకుండా దేవుడు దాచిపెట్టుకుంటాడా? అలా అయితే అసలు మానవుణ్ణి సృష్టించాడు కదా. The whole purpose with which God created man was to bless him and to give him all that he had, to make him partake of his nature and to make him rule over all of his creation. అసలు మానవుణ్ణి సృష్టించటంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మానవుని ఆశీర్వదించాలని, దేవుని యొక్క స్వభావాన్ని మానవునికి ఇవ్వాలని, ఈ సృష్టినంతటిని మానవుడు ఏలాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. But the devil portrayed another picture of God as a hard taskmaster and one who didn't love and one who was trying to withhold something from man. And so he told man, you better fend for yourself. Take care of yourself because God's not going to care for you. కానీ సైతాను దేవుణ్ణి ఎలా చిత్రీకరించాడంటే, దేవుడు ఎంతో కఠినుడు, ఎంతో కఠినమైన కార్య నియామకుడి వలె ఉన్నాడు, నీకు మేలైంది ఏది చెయ్యడు, కాబట్టి నువ్వేం చేయాలంటే నీ సంగతి నువ్వే చూసుకోవాలి, దేవుడు నిన్ను పట్టించుకోడు అన్నట్లుగా సైతాన్ చిత్రీకరించాడు. What a lie. ఇది ఎంత అబద్ధమో కదా. When he had created man with the very purpose of blessing and providing for him, the devil convinced him that that was not true. అసలు మానవుని దేవుడు సృష్టించింది ఆశీర్వదించటానికి, మానవుని యొక్క అవసరాలను తీర్చటానికి. కానీ సైతాన్ ఏం చేశాడంటే దానికి వ్యతిరేకంగా దేవుణ్ణి చిత్రీకరించాడు. And we find the same today. ఈనాడు కూడా మనం ఇలానే చూస్తూ ఉన్నాం. The devil is out there convincing believers that God doesn't really care for them. That's why he didn't grant them this request. He implies, why did God allow your child to die? Why did he allow that sickness to continue? That proves God doesn't love you. ఈనాడు కూడా సైతాను విశ్వాసుల్ని ఇలానే ఒప్పిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమించట్లేదు చూడు, మరి దేవుడు నిన్ను ప్రేమిస్తే ఎందుకు ఆ బిడ్డ ఎందుకు చనిపోవాలి, లేకపోతే ఆ రోగం ఎందుకు తగ్గకూడదు అని చెప్తూ ఉన్నాడు. And there are lots of believers who believe that. ఆ విధంగా అనేక మంది విశ్వాసులు దాన్ని నమ్ముతున్నారు. And when they believe that, do you know what it leads to? Depression, discouragement,
anger at God, which also leads to sickness in the body, many other problems. ఆ విధంగా విశ్వాసులు నమ్మినప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలుసా? వాళ్ళు నిరాశలోకి వెళ్తున్నారు, నిస్పృహలోకి వెళ్తున్నారు, దేవుని మీద కోపగించుకుంటున్నారు. అది మరలా ఏం చేస్తుందంటే వాళ్ళను రోగులుగా చేస్తుంది. If the devil can succeed in making you believe this lie that God doesn't love you, that He doesn't care for you, He's not going to provide all your need, he would have succeeded in making you take the first step towards sin, the first step to a defeated life. ఆ విధంగా సైతాను మీకు దేవుని గురించి చెప్పటం ద్వారా దేవుడు నిన్ను ప్రేమించట్లేదు, దేవుడు మిమ్మల్ని పట్టించుకోడు, మీ అవసరాలను తీర్చడు అని మీకు చెప్పి మిమ్మల్ని నమ్మించటం ద్వారా ఏం చేస్తున్నాడంటే పాపం విషయంలో మీరు పడిపోయేటట్లు మొట్టమొదటి మెట్టుకు మిమ్మల్ని తీసుకొస్తున్నాడు. Is to believe that God doesn't love you. దేవుడు మిమ్మల్ని ప్రేమించట్లేదు అని చెప్పటం ద్వారా. You know, faith is really, the New Testament speaks a lot about faith. Faith is to believe that God loves me. విశ్వాసం గురించి క్రొత్త నిబంధనలో చాలా విషయాలు చెప్పబడ్డాయి. విశ్వాసము అంటే ఏంటంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని నమ్మటమే. That's more important than even not falling. పడిపోకుండా ఉండటం కంటే కూడా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని నమ్మటం అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. When Peter was about to deny Jesus 3 times, the Lord warned him, "You're going to deny me 3 times, Peter. But I'm not praying that you won't deny me. That's probably needed to break your pride." పేతురు ప్రభువును ఎరగును అని 3 సార్లు చెప్పటానికి ముందు పేతురుతో ప్రభు ఏం చెప్పాడంటే, పేతురు నీవు నన్ను ఎరగను అని 3 సార్లు చెప్తావు. బహుశా అది పేతురు యొక్క గర్వాన్ని విరవటానికి అది అవసరమేమో. But I am praying that after you've denied me and you've let me down and the devil's got a hold of you and you reach the bottom, you reach rock bottom, I want you to remember there that God still loves you. నీవు ఆ విధంగా నన్ను ఎరుగునని చెప్పిన తర్వాత, నువ్వెంతో నిరాశ నిస్పృహలోనికి వెళ్ళిన తర్వాత, ఎంతో అగాధంలోనికి నీవు పడిపోయిన తర్వాత, సైతాను నీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నేను నిన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాను. That's what I'm praying for you, that your faith will not fail. ఆ విధంగా నీ విశ్వాసాన్ని నీవు కోల్పోకూడదని నేను ప్రార్థన చేస్తున్నాను. The Lord told Peter, I'm praying that your faith will not fail, meaning that if you have come to that end of yourself, I want you to believe right there that God loves you still. నీ విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను అని ప్రభువు పేతురుతో చెప్పినప్పుడు దాని అర్థం ఏంటంటే, నువ్వు ఎంతో అట్టడుక్కి పడిపోయినప్పటికీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో అనేదే దాని అర్థం. He still loves you. ఆయన నిన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. That is faith. అదే విశ్వాసం. To believe that even though I made a mess of my life, even though I've done something wrong, God still loves me. నా జీవితాన్ని నేను ఎంత పాడు చేసుకున్నా, నేను ఎన్ని తప్పులు చేసినప్పటికీ దేవుడు నన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు అని నమ్మటమే నిజమైన విశ్వాసం. How much more when I'm trying to please Him? అప్పుడే అంత ప్రేమిస్తే మరి నేను దేవుణ్ణి సంతోషపెడుతున్నప్పుడు దేవుడు నన్ను ఇంకెంత ఎక్కువగా ప్రేమించాలో కదా. When we were sinners, He loved us. When we were His enemies, He loved us. How much more now that we are His children? మనం పాపులుగా ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాడు. మనం ఆయనకి శత్రువులుగా ఉండగానే మనల్ని ఆయన ప్రేమించాడు. మరి ఇప్పుడు మనం ఆయన బిడ్డలమయ్యాం, మరి ఎంత ఎక్కువగా ఆయన మనల్ని ప్రేమించాలో కదా. So one of the things we learned right from the beginning of man's creation and man's fall, మానవుని యొక్క సృష్టి ఆరంభం నుండి మానవుని యొక్క పతనం నుండి మనం నేర్చుకునే మొట్టమొదటి విషయాలు ఏంటి అంటే, is that the aim of the devil is to make us doubt God's word and to doubt God's love. అపవాది యొక్క మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే మనం దేవుని యొక్క వాక్యాన్ని అనుమానించాలని, దేవుని యొక్క ప్రేమను మనం అనుమానించాలన్నదే. And if he succeeds in those 2 areas in your life, I want to tell you right now that you're doomed. నీ జీవితంలో ఆ 2 విషయాల్లో సైతాను విజయం సాధించినట్లయితే నేను చెప్తున్నాను, మీరు నాశనానికే వెళ్తున్నారు.
because you'll definitely fall. ఎందుకంటే మీరు ఖచ్చితంగా పడిపోతారు. He doesn't lead us to fall straight away. He removes our foundation and then we just fall on our own. సైతాన్ ఏం చేస్తాడంటే మనల్ని నేరుగా ఏం పడవేయడు, మన యొక్క పునాదిని తీసివేయటానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు మనంతట మనమే పడిపోతాం. We get discouraged. We say, if God doesn't love me, if He doesn't not going to answer my prayer, what hope is there for me? We get discouraged. Then the devil leads us into more sin. మనల్ని నిరుత్సాహపడేటట్లు చేస్తాడు. నేను ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన వినకపోతే, దేవుడు నన్ను ప్రేమించకపోతే నాకెక్కడ నిరీక్షణ ఉంది అనేటట్లు మనల్ని చేసి మనల్ని పడిపోయేటట్లు చేస్తాడు.